మహాభారత కథ వింటున్న అందరికీ ఈ సూతుడి స్వాగతం. అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తయిపోయాయి. అది తెలియని దుర్యోధనుడు ఉత్తర గోగ్రహణం చేశాడు. విరాట నగరంలోని గోవుల్ని తోలుకుని పోయి రాజ్యానికే సవాలు విసిరాడు. ఉత్తరుడొక్కడే ఉండి ఏం చేయాలో తోచకపోతే బృహన్నల సారథ్యం చేస్తాడని తెలిసింది. తప్పక తనని తీసుకుని వచ్చాడు. కురు సైన్యాన్ని చూసి బెంబేలెత్తిపోయి పారిపోతుంటే బృహన్నల యుద్ధం తాను చేస్తానని ఆ రాకుమారుణ్ణి సారథ్యం చేయమని కోరాడు. ఆ అయోమయం తీరాక అర్జునుడే బృహన్నలని తెలిసి ఉత్సాహంతో పోరుకి పోదామని నిర్ణయించుకున్నారు. దేవదత్తాన్ని అందుకుని ఒక్కసారి పూరించేసరికి దిక్కులన్నీ బిక్కటిల్లి కురుసేన గుండెల్లో దడ పుట్టింది. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. ఎప్పుడైతే అది అర్జునుడి శంఖమని తేలిపోయిందో ద్రోణుడు భయపడిందే నిజమైందని తెలిసి వెంటనే కంగారుగా ప్రణాళిక వేయటం మొదలుపెట్టాడు. మన వైపు ఉన్న సైన్యంలో రకరకాల అపశకునాలు కనిపిస్తున్నాయి. విజయం కష్టం కనుక మనం జాగ్రత్తగా ప్రణాళిక వేయాలన్నాడు. రాజుని దుర్యోధనుణ్ణి వెనకబెడదాం. కొంత సైన్యం అతని వెంట వెళ్ళిపోతుంది. ఆవుల మందల్ని కూడా పంపేద్దాం. రాజు, ధనం ఈ రెండూ క్షేమం. మిగతా సైన్యంతో మనం ఇక్కడుండి అర్జునుడిని ఆపుదాం. అతను మనని దాటే లోపే ఆ మంద రాజు హస్తినాపురమే చేరిపోతారు. ఎంత అర్జునుడంటే ప్రేమ గౌరవం ఉన్నా ఆయన పని ఆయనది, కర్తవ్యమే. మీరు చూస్తే భీష్ముడు, ద్రోణుడు వీళ్ళ పాత్రల్లో అది చాలా విశేషంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంకా భీష్ముడు. మనసులో వారి పట్ల మమకారం ఉన్నా, ధర్మం అంటే ప్రీతి ఉన్నా, వాళ్ళ ధర్మం గెలుస్తుంది అని తెలిసినా తను చేసే పనిలో ఎలాంటి వంకా పెట్టేందుకు ఉండదు. దుర్యోధనుడు పెడతాడు కానీ వారందరూ అయితే చిత్తశుద్ధితోనే చేశారు. ఇక్కడ ద్రోణుడు ఎంతో స్పష్టంగా కురు సైన్యం గెలవాలనే ప్రణాళిక వేశాడు. ఎవరికన్నా గెలుపంటే ఏంటి? పందెం గెలవటం లేక రాజుని గెలవటం. ఇక్కడ పందెం ఏమిటి? ఆవుల్ని తోలుకుపోవటం. కాబట్టి ఆవుల్ని రాజుని పంపేస్తే పందెం గెలిచినట్టే కదా. అతను వచ్చే లోపల వీళ్ళని దాటి రాజుని ఆవుల్ని తెచ్చుకోవడం పెద్ద పని. అది జరగకుండా ఆలోచించాడు. మీరు అనుకోవచ్చు, అదేంటి అది దుర్యోధనుడు పారిపోవటం అవదా? ఆలోచించండి. అసలు వీళ్ళెంతసేపు ఇక్కడ ఆగటం అనవసరం. ఆవుల్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. పాండవులకి ఎరవేశారు కనుక ఆగారు. లేకపోతే ఆవుల్ని తీసుకుని ఎప్పుడో వెళ్ళిపోవచ్చు. కనుక ఇప్పుడు అర్జునుడు అని తెలిసి వెళ్ళిపోతున్నారు. అది తప్పేమీ లేదు. అర్జునుడు వచ్చాడు అని తెలిసి సరే మనం వచ్చిన పని పూర్తయింది కదా, రాజుని ఆవుల్ని పంపేద్దాం అనుకుని పంపించేస్తున్నారు. వాళ్ళ ఇష్టం. ఇదేం ధర్మయుద్ధం కాదు కదా. ఇట్స్ పాలిటిక్స్ అంతే. కాకపోతే ద్రోణుడు వేసిన పథకం విని మనకొచ్చిన ఆలోచనే దుర్యోధనుడికి వచ్చింది. ఎక్కడలేని కోపం వచ్చింది. అసలు అతని ఉద్దేశమే వేరు కదా. భీష్ముణ్ణి, కృపుణ్ణి, కర్ణుణ్ణి, వికర్ణుణ్ణి వీళ్ళందరినీ చూసి అన్నాడు, నేనంతకు ముందే అన్నాను కదా, జోదంలో ఓడి 12 ఏళ్ళ అడవుల్లో 1 ఏడు అజ్ఞాతంలో ఉండాలి. ఇప్పుడు అర్జునుడు వస్తే పందెం ఓడినట్లే. ఇంకా యుద్ధం ఏంటి, ప్రణాళికలేంటి, ఎందుకు అని అరిచాడు. ఏం భీష్మాచార్య, మీరేం మాట్లాడరే? అసలు యుద్ధం ఎందుకు? వాడు దొరికిపోయాడు కదా అని అడిగాడు. సరే, వాడు దొరికిపోయినా ఒకవేళ యుద్ధానికే వచ్చినా అసలు ఒక్కడిని చూసి నన్ను తప్పించి పారిపోమన్నట్లు ఏంటిది? యుద్ధం చేయలేమా మాత్రం? ఎదురుగా నిలబడి ఓడించలేమా ఇంతమంది? ఇందాక మనం అనుకున్నదే ఏంటి, ద్రోణుడు దుర్యోధనుణ్ణి, గోవుల్ని పారిపోమనే చెప్తున్నాడు ఓ రకంగా. ఎందుకది, పిరిగి యుద్ధం దేనికి అని ఇదిగో ఇప్పుడు సుయోధనుడి కోపం. అలా విసుక్కుని అలా పథకం వేస్తున్న ద్రోణుణ్ణి చూసి దుర్యోధనుడు అన్నాడు, గురుదేవా, అసలు గుర్రాలు సకిలించటం, గాలి రావటం ఇవన్నీ నేను దుశ్శకునాలుగా చూడను, మంచి శకునాలుగా చూస్తాను. ఇప్పుడైతే ఏంటి, గెలవమా? ఒక్కడొచ్చి ఇంత పెద్ద కురుసేనని గెలిచేస్తాడా? ఇంకొంది ఎందుకు మనం? కర్ణుణ్ణి చూస్తూ అన్నాడు విసుగ్గా మళ్ళీ. ఈ ద్రోణుడు తన మాటలు వింటే ఎవరన్నా నవ్వుతారు అని కూడా చూసుకోడు ముసలాయన. నా ఎదుటే అర్జునుడిని అసలు ఇలా పొగడ్డం ఎంత తప్పు? శత్రువుని సైన్యం నీరుగారేటట్లు పనికిరాని మాటలు మాట్లాడతాడా అని అడిగాడు. గురువుని పుసుక్కుని చాలా పెద్ద మాటే అనేశాడు కోపంలో. నిజమే, ఆయనకి దుర్యోధనుడికి తనంత స్కెచ్ చేసి అంత సైన్యాన్ని తెచ్చుకుంటే ఒక్కడొస్తే మరి ఎంత సైన్యాన్ని తక్కువ చేసేస్తున్నాడు కదా ద్రోణుడు. మరి ఇంత పెద్ద సైన్యం మనం వేస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా. విషయం ఏంటంటే ద్రోణాచార్యుల వారి దృష్టిలో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ కాదు, ఉన్నది చెప్తున్నా, నిజం చెప్తున్నా. అదేంటంటే ఒక టిపికల్ బ్రాహ్మిన్ ట్రైట్, ఉన్న విషయాన్ని చెప్పాలనుకోవటం. బ్రాహ్మణులకి మంచిగా మాట్లాడడం కన్నా నిజాలు చెప్పడం గొప్ప అలవాటు.
అవి కొన్నిసార్లు నచ్చవు, చాలాసార్లు నచ్చవు, కానీ వాడు నిజం చెప్తారు. అందుకే వ్యాపారాల్లో నిజానికి వాళ్ళు పెద్దగా రాణించరు. దుర్యోధనుడు అన్నాడు ఇంకా, అయినా వాడేమన్నా గొప్ప పని చేయడానికి వస్తున్నాడే ఏంటి తెగ పొగిడేస్తున్నారు. రాజ్యకాంక్ష, రోషము, పౌరుషము, ఏదో ధర్మం కోసం రావట్లేదు వాడు, ఈ గోవుల కోసమే రావట్లేదు, వాడి రాజ్యం కోసం మన మీద పడుతున్నాడు. సరే, మీకు అంత ప్రీతి ఉంటే గురుదేవ ఒక పని చేయండి, వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోయి దూరంగా నిలబడి చూడండి, యుద్ధం మేం చేసుకుంటాంలే. మీరు అంత గొప్ప, మీరేం లేకపోతే మాకేం జరగదు అనుకోకండి, వెళ్ళిపోండి, పర్లేదు. అయినా నా తప్పులే, ఈ హోమాల్లో పూజల్లో మంత్రాలు చెప్పుకునే వాళ్ళని యుద్ధానికి పిలిస్తే ఇలాగే ఉంటుంది. మీరు అక్కడే ఉండండి, హాయిగా తృప్తిగా భోజనం చేసి సుఖంగా నిద్రపోండి, మా యుద్ధాలు ఏవో మేము చేసుకుంటాం అన్నాడు. కుల వివక్ష అంటే ఇది. ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటాక బోడిమల్లయ్య అంటారు కదా, అంతే. అవసరం తీరిపోయినాక అలా నిశాలు బయటకు వస్తాయి అన్నమాట. ఈయన్ని ఒక బ్రాహ్మణుని పట్టుకుని ఇలా హోమాల దగ్గర కూర్చో, మెక్కు, పూజలు చేసుకో, సరిగ్గా ఫ్రీగా తిను. వీడు ఒక సూతుడికి అవమానం జరిగిందని ఏమంటివి అని వాడికి ఏదో మంచి చేశాడు అనుకోవడం అంతకంటే ఫూలిష్ థింగ్ ఏమైనా ఉంటుందా? బ్రాహ్మణుడు అయ్యుండి కూడా యుద్ధానికి వచ్చినందుకు నిజానికి ద్రోణాచార్యుల వారు కూడా తగిన మాటే పడ్డాడు. పాపం మొత్తానికి గురువుగారిని పట్టుకుని ఎన్నేసి మాటలో అన్నాడు, వెళ్ళి బాగా తినండి మీరు, అందుకు పనికొస్తారా అన్నాడు. ద్రోణుడు దానికి పాపం షాక్ అయ్యాడు. అంతమంది ముందు మరి అవమానించాడు కదా. ఆ మాటలకి ఇంకా రెస్పాండ్ ఏం అవ్వలేక, ఇంకేం మాట్లాడలేక తల వంచుకుని అలా ఉన్నాడు. కానీ పక్కనే కొడుకున్నాడు అశ్వత్థామ, ఫైర్ బ్రాండ్. కస్సమని లేచాడు. ఓహో రారాజా, ఆవులు కాచుకునే వారిని కొట్టేసి ఆవుల్ని బంధించి ఏదో పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడేస్తున్నావు. నువ్వు ఇంకా ఏంటి, అట్నుంచి ఎలాంటి వీరుణ్ణి నువ్వు ఎదుర్కోలేదు. పోనీ నువ్వు ఆవుల్ని తీసుకుని ఇంకా నువ్వు ఇంటికి కూడా చేరలేదు. ఎందుకంత పోగరు? గొప్ప గొప్ప యుద్ధాలు చేసి రాజ్యాలు గెలిచిన వాళ్ళు కూడా నీలాగా మాట్లాడరు. నీ అంతట నువ్వు అసలు ఇప్పటిదాకా ఎవరిని గెలిచావని ఇలా మాట్లాడుతున్నావు? నీ గురువుని అన్ని మాటలు అంటున్నావా? ఆయన అన్న మాటలకు నువ్వేదో బాధపడిపోయావు, కానీ అందులో నిజం ఉందో లేక నిజం ఒప్పుకోలేని నీ ఉడుకుమొత్తనం ఉందో ఆలోచించుకోసారి. నేను అర్జునుడితో కలిసి పెరిగినవాడిని, గురుకులంలో నేనా నువ్వా అన్నట్టు పోటీ పడేవాడిని. నేను చెప్తున్నాను, దేవతలకి దానవులకి కూడా జయించరాని వాడు పార్థుడు. నిజంగా మేము ఎవరము లేకపోతే నువ్వొక్కడవే అతనికి ఎదురుగా కనీసం నిలబడగలవా? నిలబడే ధైర్యం చేస్తావా? నిజం నీకే తెలుసు, నువ్వు ఆలోచించుకో, మాకేం చెప్పక్కర్లేదు. రాజనీతిలో, బాహుబలంలో అర్జునుడు మేటి, అతిలోకుడు, అతిలోక సుందరిలాగా అతిలోకుడు. అలాంటి వారిని ఎవరన్నా పొగడాల్సిందే. ఏం తప్పు ఉంది అందులో? నిజాన్ని ఒప్పుకుంటే ఓటమిని ఒప్పుకున్నట్లు ఎందుకు అవుతుంది? ఉడుకుమొత్తనం ఎందుకు నీకు ప్రతిదానికి? మంచి చెప్తేనే ఇన్ని మాటలు అంటున్నావా? మా తండ్రి గురువుగారు ఆయన ఊరుకున్నా నీ మాటలకి నేను ఊరుకోను. ప్రళయాంతకుండు బడబానలమును మృత్యువును నెదిరినన్ గోరంతవడన్ నిలిపినను నిలుపు మార్కొని చలంగిన నరుశరముల నవశేషము సేయన్. చెప్తున్నా విను. యముడు, బడబాగ్ని, మృత్యువు ఇలా ప్రాణాలు హరించే మహాప్రమాదాలు ఎదురొచ్చినా వాడిని నువ్వు దాటగలవేమో. అర్జునుడే వచ్చి అమోఘమైన బాణాలతో చంపుతాను అని కొడితే సర్వనాశనం అయిపోవటం ఖాయం. అలా కొట్టగలడు. పాచికలతో మోసం చేసి ఆడవాళ్ళని అవమానించడం అనుకున్నావా గెలుపంటే? ఇక్కడ అవి కుదరవు. నిజమైన భుజబలము, ధైర్యము ఉంటేనే బ్రతికేది. తెచ్చుకో, నీ శకునేమన్నా కాపాడతాడేమో. ఆవులను తీసుకెళ్లకుండా ఆపుతాం, సరే. నీ జోలికి వస్తే మాత్రం నువ్వే చూసుకో, మాకెందుకు, వద్దన్నావుగా అని అన్నాడు. అశ్వత్థామకున్న ఆవేశం చూసి నిజానికి అందరికీ భయం వేసింది. ద్రోణుణ్ణి వద్దన్నాడు, అశ్వత్థామ రానన్నాడు. ఆల్రెడీ ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ పక్కకి పోయారు. అప్పుడు కర్ణుడు వచ్చాడు. అంటే మనం అరవచ్చు, ఎదుటివాడు అరిస్తే అయ్యయ్యో అరుస్తావేంటంటాం. అంటే మనం ఏదైతే తప్పు అంటామో మనం అదే చేస్తాం, లేక మనం ఏదైతే రైట్ అంటామో ఎదుటివాడు వచ్చేస్తే తప్పు అంటాం. గడుస్తాను. కర్ణుడు వచ్చి అదేంటి పాండవుల్ని పట్టుకుందామని రారాజు పిలిస్తే అందరూ వచ్చి తీరా శత్రువు కనిపించాక ఎవరికి వారు తప్పుకొని తిట్టేసి వెళ్ళిపోతే అలా? పాపం రాజా ఉన్న వెర్రివాడా, మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు తగిన శాస్తే జరిగిందిలే. దుర్యోధన, వారిని చూసి నువ్వేం కలత చెందకు. వాళ్ళకి భయం, అందుకే ఈ సాకులన్నీ. నీకు నేనున్నాను, వారిని పోతే పోనీ నేను చూసుకుంటాను అన్నాడు. నా బాహుపరాక్రమం ఎలాంటిదో, నా రౌద్రం ఎంతో, ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను.
వారిలా నీ ఉప్పు తిని నీకే గోతులు తీసే రకం కాదు నేను చూపిస్తాను ఎన్నాళ్ళకి నీ రుణం తీర్చుకునే అవకాశం. రోజు రోజుకి నీవు చేసిన మేలుకి విశ్వాసభారం పెరిగిపోతోంది. నీకు తిరిగి ఏమీ ఇవ్వలేకపోతున్నానన్న బాధ పెరిగిపోతోంది. ఇవాళ నేనంటే ఏంటో చూపిస్తానని ఒక 30 సార్లు అన్నాడు. కర్ణుడు అలా ఎన్నెన్నో గొప్పలు పోయేసరికి కృపుడు వచ్చాడు. వచ్చి అన్నాడు, కృపాచార్యుల వారు మీరు గమనిస్తే ఎప్పుడు డ్రామా తక్కువ, లాజిక్ ఎక్కువ. ఆయన పెద్ద పెద్ద డైలాగ్ లేడు, ఉన్నమాట నేరుగా సూటిగా అడుగుతాడు. కర్ణ, నీవెప్పుడు చూసినా పొట్లాటకే పోతావు, కయ్యానికి కాలు దువ్వుతావు, అంతేకాని అసలు పనేంటి, అది ఎలా చేయాలి ఆలోచించవు. ఏమైనా సరే నేను చేసేస్తానంటావు, నేను పీకేస్తానంటావు, బుర్రా బుద్ధి వాడవు. కార్యనిర్వహణలో ఒక పని సరిగ్గా చేయాలంటే ఆలోచన ఉండాలి, అది ఎలా చేయాలో ఆలోచించాలి, సరిగ్గా చేయాలి. అన్నిటికీ ముందు బుద్ధి కుదురుగా ఉండాలి. నీకు అదే లేదు. రాజనీతి తెలిసిన పెద్దలు ఎప్పుడూ ఒక విషయం చెప్తారు, ఒక పని చేయటంలో యుద్ధం అనేది ఉందే అది అన్నిటికంటే నీచమైన సాధనం. గొడవ పెట్టుకోవడం ఆఖరున చేయాల్సిన పని, ఎందుకంటే గొడవ పెట్టుకోవడం చాలా తేలికయా. నువ్వెప్పుడు ముందు గొడవ పడతావు. అలా ముందే తగులాడేవాడు నీచబుద్ధి ఉన్నవాడిగా, తెలివి తక్కువ వాడిగా పెద్దలు చూస్తారు. దేశకాలమానాలు తెలియాలి నీకు. అందున 10 మందితో కలిసి పనిచేయడం రావాలి. ప్రతిదానికి అసూయపడడం, కోప్పడడం ఉండకూడదు. అలా ఇవేమీ లేకుండా ఎలా గెలుస్తారు నీకు, ఈ మంచి లక్షణాలు ఏం లేకుండా? ఎంతసేపు ఒక్కడేగా అర్జునుడు అని నువ్వు దుర్యోధనుడు అంటున్నారు కదా, ఒక్కడేనయ్యా. కాండవం అప్పుడు ఇంద్రుడితో సహా దేవతల్ని ఓడించిన వాడు వీడొక్కడే. సుభద్రని గెలుచుకున్నప్పుడు యాదవులందరినీ తన్ని పంపింది వీడొక్కడే. దిగ్విజయంలో ఒక దిక్కుని ఉత్తరాన్ని గెలిచింది వీడొక్కడే. నివాత కవచుల్ని గెలిచి దేవతలకే మేలు చేసింది వీడొక్కడే. పరమశివుణ్ణి గెలిచి పాశుపతం పొందింది వీడొక్కడే. సరే, ఇవన్నీ నేను చూడలేదని కూడా బుకాయిస్తావు, నాకు తెలుసు. ద్రౌపదీ స్వయంవరంలో నిన్ను నీ రారాజుని తన్ని పంపింది ఒక్కడేగా. ఇంకోటి, నువ్వు పారిపోయావు కాబట్టి నీకు తెలీదు. దుర్యోధనుడు అడుగు బాగా చెప్తాడు. గంధర్వుల నుండి అడవిలో ఉన్నప్పుడు రారాజుని కాపాడింది ఎవడో? ఈ ఒక్కడేగా. అలాంటి ఒక్కడు అప్పటికన్నా బలం పెరిగి వస్తున్నాడు. ఒక్కడేం చేయగలడు అని తీసిపడేస్తావేంటి? అసలు అర్థం ఉందా? ద్రోణుడు ఒక లెక్కగట్టి ఎలా చేయాలి, ఏం చేయాలి చెప్తున్నాడు, అంతే. దానికి గర్వం ఎందుకు నీకు? అది పనికిరాదు. అది తెలివి తక్కువ వాడికి, ఓపిక లేనివాడికి ఉంటుంది. మార్చుకో అలవాటు అన్నాడు. ఈదురుగాలికి అడవంతా అంటుకున్న ఒక్కడే వెళ్ళి ఆర్పేస్తానంటే ఎలా ఉంటుందో, నువ్వు ఒక్కడివి అర్జునుడిని ఎదిరిస్తానంటే అలాగే ఉంటుంది. నిజమయ్యా, అది అంత సాహసం చెయ్యక్కర్లేదు, చెయ్యకూడదు. బుద్ధివాడు కాస్త అన్నాడు. కండలు పెంచుకోవడం కాదురా, కాస్త బుర్ర పెంచు అన్నాడు. నీకు అంత సీన్ లేదు అని చెప్పాడు సింపుల్గా. వింటాడా? ఎందుకు వింటాడు? కర్ణుడు విని ఇంకా రెచ్చిపోయాడు. నిన్ను రాజు నమ్మి జట్టులో పెంచుకున్నాడు చూడు, రాజును అనాలి. నీవు, నీ పిల్లలు, చుట్టాలు అందరూ బాగా తింటారు రాజు సంపద. పని చేయమంటే మాత్రం ఇదిగో ఇలా కబుర్లు చెప్తారు. నీతి అంటారు, తెలివి అంటారు, బుద్ధి అంటారు, సోది. శత్రువు ఉన్నాడు, యుద్ధం చేయాలంతే. ఏంటి మళ్ళీ ఏంటి నస? యజ్ఞాలు జరిగే చోట వెళ్ళి కూర్చో. నువ్వు కూడా గొప్పలు మంచి నీతులు బాగా చెప్తున్నావు. అక్కడ బాగా భోజనం పెడతారు, మంచిగా తినుపో. రాజు నిన్ను యుద్ధంలో ఒక ఆబోతుని విడిచినట్లు విడిచాడు. నా దగ్గర రంకెలు వేయకు పో అన్నాడు. ఎందుకు అలా మాట్లాడడం? అసలు అలా మాట్లాడితే ఎవడన్నా నీకేదన్నా చెప్పగలరా? కర్ణుడికి ఉన్న అతిపెద్ద దరిద్రపు అలవాటు ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకోలేడు. ఎవ్వడేం చెప్పినా వెండు. ఏంటంటే పల్లెటూరుల్లో ఆబోతుని వదిలేస్తారు. అంటే అది ఎందుకంటే అంత హేయమైన కంపారిజన్ అంటే, పల్లెటూరులో ఆబోతుని వదిలేస్తారు. ఏదన్నా చేయొచ్చు, అది ఎందుకు? అది వెళ్ళి ఆవులతో కలిపి పిల్లల్ని కనాలి, గోసంపద పెరుగుతుంది. కర్ణుడు కృపుణ్ణి అలా అన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు వదిలేశాడు తిరుగని. ఇప్పుడు ఏం జరుగుతోంది? 3 బ్రాహ్మణుల్ని అవమానించిపోతే పొమ్మన్నాడు. ఎందుకు? మంచి చెప్పే ప్రయత్నం చేశారు, అంతే. వాళ్ళు చేసిన తప్పది. అది కూడా నవ్వు వస్తుంది నిజానికి. ఎందుకంటే కర్ణుడి మీద కాదు, అతన్ని మోసుకుని తిరిగేవాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళ మీద నవ్వు వస్తుంది. సూతుడని కర్ణుడిని నిజానికి ఆ కుమారస్త్ర విద్యా ప్రదర్శనలో తప్ప అసలు అతని కులం గురించి మహాభారతంలో ఎక్కడ మెన్షన్ రాదు. ద్రౌపది ఒకసారి అంటుంది, ఆ కుమారస్త్ర విద్యా ప్రదర్శనలో భీముడు ఒక్కసారి అంటాడు. కానీ కర్ణుడి ఒక్క సీన్లోనే 3 బ్రాహ్మణుల్ని కులాన్ని పెట్టే దూషించాడు. యజ్ఞాలకు పోయి తిను, కడుపు నిండా తిను, ఫ్రీగా తినంటే ఏంటి? అది కులాన్ని ఎత్తటం. అది
కులాన్ని ఎత్తటం అయితే, అంటే సూతుడు ఏమంటివి అది కులం గురించి మాట్లాడితే ఇదేంటి మరి? నిజానికి అక్కడ వాళ్ళు పెద్దగా ఏం అనలేదు కూడా. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో నువ్వెవరు బాబు అన్నారు. భీముడు అక్కడ అన్నాడు, అరే నువ్వు సూతుడు కొడుకువారా, నీకు అంత సీన్ లేదని. ఇతనేమంటున్నాడు, ఎంత చండాలంగా. సరే, ఇదిలా జరుగుతుండేసరికి ఇక భీష్ముడు విన్నాడు, అందరినీ కంపు చేస్తున్నాడని విని ఇక తప్పక కల్పించుకున్నాడు. మీరు అడగచ్చు, అదేంటండి భీష్ముడు ఎందుకు ఇప్పుడు దాకా కలగజేసుకోలేదు? భీష్ముడి పాత్ర నిజానికి అర్థం చేసుకోవడానికి కూడా చాలా మెచ్యూరిటీ కావాలి, అపార్థం చేసుకోకండి. ఆయన ఏంటి అన్నీ వదిలేసి కేవలం ఆ రాజ్యానికి రక్షకుడిగా ఉన్నాడు. అందుకని ఇంకా రాజకీయంలో కూడా మళ్ళీ మంచి చెడులు అన్నీ ఊరికే కల్పించుకోడు. వదిలేయటం అంటే నిజంగా వదిలేయటం. చాలామంది పేరుకు వదిలేసి వేరే వాళ్ళకి ఇవ్వండి పదవని చెప్పి ప్రతిసారి ఆ కుర్చీ పక్కనే కూర్చొని సలహాలు ఇస్తుంటారు. ఆయన అలా కాదు, నిజంగా వదిలేశాడు. ఇప్పుడు పదవి నుండి దిగిపోయిన మేనేజరు కొత్త మేనేజర్ని పని చేసుకొని ఇవ్వాలి కదా. అన్నిట్లో వేలు పెడితే అసహ్యంగా ఉంటుంది. పెద్దరికం అంటే అంతే. భీష్ముడు చూశాడు, పెద్దలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, బుద్ధులు ఉన్నాయి, అందరికీ ఏదైనా సర్దుకుంటుందా అని చూశాడు. అవ్వట్లా, పెరిగిపోతుంది. ఇంకా కల్పించుకున్నాడు. ఆచార్యుడైన ద్రోణుడు పద్ధతితో మాట్లాడాడు, అందులో నీతి ఉంది. అశ్వత్థామ ఉచితంగానే మాట్లాడాడు, తప్పులేదు. కృపుడు పలికిన మాటలు పద్ధతిగానే ఉన్నాయి. కర్ణుడు ఎప్పుడూ రారాజు ప్రీతి కోసం పనిచేస్తాడు, హితం కోసం కాదు. అంటే అతనికి నచ్చేలా చేస్తాడు కానీ మంచి చేయడు. అందుకని యుద్ధానికి వెళ్ళాలనుకోవటం తప్పులేదు. సరే, ఏదో అనుకున్నాడు, కానీ మాట్లాడే పద్ధతి తెలియాలి. పెద్దలతో ఇలా మాట్లాడడం చాలా తప్పు అని తీర్పు చెప్పాడు. దేశకాలము తెలిసినవాడు చేయాల్సిన పనిని చేస్తాడు. పెద్దలు చెప్పిన దాంట్లో మంచిని తీసుకుని పనిలో ఉంటాడు. ప్రతి దానికి విరుచుకుపడడు. ముఖ్యంగా ఎవ్వరితోనూ కూడా అమర్యాదగా ప్రవర్తించకూడదు. బలమైన శత్రువు ఉన్నప్పుడు తెలివున్నవాడు పథకం వేసుకుని గెలిచే ఆలోచన చేస్తాడు. అందులో తప్పు పడితే అది పట్టినవాడి మూర్ఖత్వం. మహాత్ములు శత్రువైనా సరే మంచి ఉంటే మంచిగా చూస్తారు. దురుసుతనం ఉన్నవాడు మిత్రుడైనా సరే వంకలే చూస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత అర్జునుడి విషయంలో ఇదే ఉంటుంది. మహాత్ములైన వాళ్ళు శత్రువులో మంచిని మంచిగా మాట్లాడతారు. దురుసుతనం ఉన్నవాడు మిత్రుడైనా వంకలే చూస్తాడు. సరే ఆచార్య అయిన ద్రోణుడి దగ్గరికి వెళ్ళి పాపం భీష్ముడంతటి వాడు తన చేతులతో ఆయన్ని పట్టుకొని వీళ్ళ ధూర్తతనం మన్నించండి. భీష్ముడంతటి వాడు పాపం ద్రోణుడి చేతులు పట్టుకున్నాడు. వెళ్ళి అలా చేతులు పట్టుకుని చేతిలో చెయ్యేసి పిల్లల ధూర్తతనం మన్నించండి. అశ్వత్థామ, కృపాచార్య, ద్రోణాచార్య అందరినీ అన్నాడు పాపం. భీష్ముడు నేను క్షమించమని కోరుతున్నాను, వాళ్ళ బదులు నేను ఐఎమ్ సారీ అంటున్నాడు పాపం. ఈయన ఇంకేముంది, అంత పెద్ద ఆయన అడిగేసరికి అశ్వత్థామ కూడా చల్లబడిపోయాడు. అంత పెద్ద ఆయన వచ్చి క్షమించండి అని అడిగితే ఇంకా కోపం ఎలా ఉంటుంది, పోయింది. కానీ క్షమాపణ నిజానికి ఎవరు అడగాలి? పిల్లలు వెధవలైతే ఇందుకు పెద్దలకే అవమానాలు. అదే చెప్పేది. భీష్ముడు ఇంకా అన్నాడు, ఇక వదిలేయండి. ఎందుకంటే అటు వస్తోంది అర్జునుడు, తెలిసిపోయింది. మనలో మనం విరోధం దేనికి, మంచిది కాదు. ద్రోణాచార్య, మీకన్నా పండితులు ఇక్కడ ఎవరు లేరు, అందుకని మీరే చెప్పండి, ఏం చేయాలి మనం ఇప్పుడు? అశ్వత్థామ, కృపుడు అన్నారు, క్షమించడానికి మేమెవరం లేండి. రారాజుకు సలహాలు చెప్పేందుకు వేరే వాళ్ళు ఉన్నారు కదా, మేమే పాటి, మాకేం విశ్వాసం ఉందని. కానీ మీ అంతటి వాళ్ళు వచ్చి ఇలా చెప్పక్కర్లేదు, వదిలేస్తాం, చాలా ఇబ్బందిగా ఉందిలేండి, వద్దులేండి మీరు చెప్పొద్దు. కానీ ఒకటే ద్రోణుల వారు శాంతిస్తే మాదే ఉంది, మేము వదిలేస్తాం. పాపం గురువుని పట్టుకుని అన్ని మాటలు అన్నాడు, అందుకని మాకు కూడా అలక వచ్చింది అన్నారు. దుర్యోధనుడు విని ఓకే అని సైలెంట్గా పనిలో పనిగా మనం కూడా సారీ చెప్పేద్దామని కర్ణుడిని లాక్కెళ్ళి ద్రోణుడికి క్షమాపణ చెప్పించాడు. ఎలా అంటే భీష్ముడి చేతులు పట్టుకున్నాడు కదా, కింద కర్ణుడి చేతులు పెట్టేశాడు. అదేంటది జాతిరత్నాల సినిమాలో వాడెవడో ప్రైజ్ ఇస్తుంటే వీడు కింద చేయబెట్టినట్టు. సరే కర్ణ నువ్వు కూడా ఏదో చేతిలో చెయ్యి సారీ చెప్పినట్టుగా, కానీ గురుదేవా ఏమనుకోకండి ఏదో అనేసాను, ఏదో కవర్ చేశారనమాట. ఏం చేద్దామని అడిగాడు. ద్రోణుడు ఎంతైనా పంతులు గారు కదా, ఏం లేదులేరా, నా కోపం భీష్ముల వారు నన్ను తాకిన క్షణమే పోయింది, పాపం ఆయనే దిగొచ్చి మాట్లాడితే ఇంకేముంది, వదిలేద్దాం. కానీ నేను చెప్పిన మాట అయితే అశ్రద్ధ చేయొద్దు. అర్జునుని అందరం కలిసి చుట్టుముడితేనే కష్టం, ఆపలేం. కానీ విడివిడిగా అయితే ఇంపాసిబుల్. సరే అది ఎలాగో చేద్దాం. కానీ ఇంతకీ ఇంకొకటి ఉంది. నాకడి నుంచి దుర్యోధన, నువ్వేదో అన్నావు కదా అజ్ఞాతం ఇంకా అవ్వలేదని, ముందు తేలుద్దాం, మళ్ళీ ఎందుకు యుద్ధం, ఇప్పుడు ఇంత కష్టపడి యుద్ధం ఎందుకు, మళ్ళీ ఏదో అంటావు నువ్వే, టైం వేస్ట్ వద్దు, అజ్ఞాతం అయిందా లేదా అని అడిగాడు.
భీష్మ పితామహ, వాడి నమ్మాలంటే మీరే చెప్పండి, మీ లెక్క ప్రకారం అజ్ఞాతవాసం అయిందా లేదా అని ద్రోణుడు అడిగాడు. భీష్ముడు అందరికేసి చూస్తూ గట్టిగా ప్రకటించాడు. 2 ఏళ్లకోసారి అధిక మాసం వస్తుంది. 13 ఏళ్లలో అలా చాలా అధిక మాసాలు వస్తాయి కదా, అవన్నీ కూడా కలుపుకుంటే నిన్నటితో అజ్ఞాతవాసం పూర్తయింది. వాడేం పిచ్చోడు కాదు అర్జునుడు, అది తెలిసే వచ్చాడు. మీరేం సందేహించక్కర్లేదు. పాండవులందరూ ధర్మరాజు మాట వింటారు. ఆయన అబద్ధం చెప్పమన్నా చెప్పడు. మీలాగా మోసాలు చేసే బ్యాచ్ కాదు అది. కనుక ఇంకా ఆ డిస్కషన్ లేదు. చర్చ చేయాల్సింది వేరే ఉంది. యుద్ధం కావాలా వద్దా? పందెం గెలిచారు కనుక మరి మీ 13 ఏళ్ల పందెం పాండవులు గెలిచేశారు. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తారా? జరిగిన గొడవ ఏదో జరిగిపోయిందని వదిలేస్తారా? గోవుల్ని వదిలి వెళ్ళిపోతామా? ఇంకా యుద్ధం అక్కర్లేదు. అలా చేస్తే సంధి చేసుకోవచ్చు. ఏ సుయోధన, చేసుకుంటావా అని అడిగాడు. చుట్టూ యోధులు ఆశగా చూశారు. అవునరా, గొడవ ఎందుకు? ఎందుకంటే కర్ణుడికి దుర్యోధనుడికి తప్ప, దుశ్శాసనుడు, శకుని వీళ్ళు తీసేస్తే తప్ప నిజానికి శకునికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చాలాసార్లు. ఈ 3-4 తప్ప అక్కడ ఎవ్వరికీ పాండవులతో యుద్ధం ఇష్టం లేదు. కానీ సుయోధనుడు కోపంగా 13 ఏళ్ళు పూర్తయిపోయాయని అర్థమైంది కదా మరి అప్పుడే బుసలు కొడుతున్నాడు, నా లెక్క తప్పిందని. వాళ్ళలా బుసలు కొడుతుంటే భీష్ముడు అన్నాడు, నీకేం అర్థం కావట్లేదు నానా, సరే చెప్తా వినని. దుర్యోధన, వచ్చినవాడు ఫల్గునుండు, అవశ్యము గెల్తుమనంగరాదు. రాలచ్చికినై పెనంగిన బలంబులు రెండునూ గెల్వనేర్చునే. రే నానా దుర్యోధన, వస్తున్నవాడు అర్జునుడురా, మనం గెలుస్తామని చెప్పలేను. రాజ్యలక్ష్మి కోసం గొడవ జరిగితే ఎవరు గెలుస్తారో మామూలుగానే చెప్పలేం కదా. జయం కలగచ్చు, కలగకపోవచ్చు. ఒక్కడే ఉన్నాడు కదా గెలుద్దామని మాత్రం అనుకోకు. వచ్చేవాడు గెలవనిచ్చేవాడు కాదు, గెలిచేవాడు. కనుక సంధికి ఏమన్నా కుదిరితే చేసుకుంటావా అని అడిగాడు. దుర్యోధనుడు నవ్వాడు. మనకి పాండవులకి ఇంత దూరం వచ్చాక సందేహం ఉంది తాత. రాజ్యంలో భాగం వాళ్ళకి ఇచ్చేందుక ఎంత చేసింది. పదండి, యుద్ధానికి సిద్ధపడండి అని వెళ్ళిపోయాడు. అని ఒకళ్ళ మొహాల్లో ఒకళ్ళు చూసుకుని, సరే కానివ్వండిరా, యుద్ధమే అంట, ఇంకా సిద్ధపడ్డారు. ద్రోణుడు అన్నాడు, సరే అయితే వినండి. మన సైన్యాన్ని 4 భాగాలు చేస్తున్నాం. అంటే 1/4, పావు భాగం రాజుని తీసుకుని వెనక్కి వెళ్ళిపోవాలి. రాజు వెనక 4వ భాగం, 1, 2 గోవులు, ఆ సైన్యం వెనక గోవులు ఇంకొక 4వ భాగం. సో రాజు 4వ భాగం, గోవులు 4వ భాగం, ఇవన్నీ ఒక సెట్. మిగతా సగం సైన్యము వీరులం మనందరం కలిసి ఇక్కడ అర్జునుడిని ఆపుదాం. మిగతా సగం సైన్యంతో మనం అందరం ఇక్కడ ఉన్నాం, అలా అర్జునుడిని ఆపుదాం. అతను మనని దాటేలోపు చాలా సమయం పడుతుంది అని అన్నాడు. భీష్ముడు బాగుంది, వెరీ గుడ్, ఇలాగే చేద్దామని ఒప్పుకున్నాడు. అందరూ సిద్ధపడ్డారు. అంటే ఫీల్డింగ్ పెడుతున్నాడు. మీరక్కడ, మీరక్కడ అని ఇలా అని అందరూ సర్దుకుంటుండగా మరోసారి దేవదత్త శంఖం మ్రోగింది. ఈసారి ఇంకా చాలా దగ్గర నుండే మ్రోగింది. ఆకాశం దట్టమైన నల్లమబ్బులతో నిండిపోయింది. వాటి వెనక నుండి ఇంద్రుడు తన పరివారంతో సహా కూర్చున్నాడు, చూస్తున్నాడు. చుట్టూ రాజులందరూ చేరారు. పాండురాజు కూడా చేరాడు. చూస్తున్నారు అసలు ఎలా చేస్తాడు అర్జునుడి యుద్ధం. ఒక్కడే గోవుల్ని విడిపించాలి, కురుసేనని ఓడించాలి. ఎలా? ఆ పైనుండి చూస్తుండగా వాళ్లకొక ఆశ్చర్యకరమైన చిత్రం కనిపించింది. ఊహించండి, ఇంద్రుడికి ఆ పైనుండి యుద్ధభూమి ఎలా కనిపిస్తుంది? ఒకవైపు పెద్ద సైన్యం, మరోవైపు ఒక్కడే రథం మీద సైన్యం దగ్గరకు వస్తున్నాడు. ఆ రథం ఎలా వస్తోందో తెలుసా? హనుమత్కేతనం కట్టాడు కదా, ఆ గుర్రాలు గాల్లోనే పరిగెడుతున్నట్లున్నాయి. సునాయాసంగా విపరీతమైన వేగంతో పరిగెడుతున్నాయి. దేవతలు అప్పుడు చూశారు, అర్జునుడి రథం పరుగులో వేగం పెరుగుతోంది, భూమికి అదురు పెరుగుతోంది, భూమి అదురుతోంది. ఆ అదురు పెరిగే కొద్దీ కురు సైన్యంలోని కొన్ని అశ్వాలు, ఏనుగులు తెలియకుండానే ఒక్కో అడుగు వెనక్కి వెళుతున్నాయి. అంటే పైనుంచి చూస్తుంటే రథం కురు సైన్యం వైపు వస్తుంటే ఈ సేనంతా ఒక్కో అడుగు వాళ్ళకి తెలియకుండా ఇన్వాలంటరీగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఒక రథం ఇటు దూసుకొస్తూ ఉంటే అంత సైన్యం వెనక్కి వెళ్ళిపోతుంది. పాండురాజు, ఇంద్రుడు ఇద్దరూ ఒకేసారి మీసాలు మెలేసి ఉంటారు. ఈ కురుసేన చూస్తూ ఉండగా ఆ గాలి పరాగం అంతా పక్కకి జరిగి కపికేతనపు జిలుగులు ఒక్కసారి కురుసేనకి కళ్ళకి కట్టాయి. మొదటిసారి ఇంకా ఫిక్స్, అదిగో కపికేతనం, అదిగో అర్జునుడు అన్నాడు ఎవడో.
ఎన్నాళ్లకెన్నాళ్లకు మంచితనానికి చేతగానితనానికి తేడా లేక రెచ్చిపోతున్న నీచులకి మొదటి సమాధానం అదిగో ఆ గాంధీవన్ నుండే రాబోతోంది. ఉత్తరుడు అడిగాడు, ఇంతకీ బృహన్నల అదే అర్జున, నీకు కిరీటి అన్న పేరు దేనికొచ్చిందో ఇందాక చెప్పలేదు, చెప్తావా? బృహన్నల అప్పుడు చిన్నగా చిరునవ్వు చిందించి ఆ నింగికేసి చూశాడు. ఆ నల్లటి మబ్బులకేసి చూసి తన 2 చేతుల్ని చాపాడు. అంతే, సమస్త సైన్యం చూస్తుండగా ఓ పెద్ద మెరుపు ఆ రథాన్ని తాకింది. ఉత్తరుడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. ఆ బృహన్నల తన ముందున్న గాంధీవాన్ని చేతితో అలా తాకబోయాడు. అదే సమయంలో మెరుపు తనని తాకింది. ఎప్పుడైతే గాంధీవాన్ని తాకాడో ఆ పేడివాడి రూపం మెరుపులోనే కాలిపోతూ ఆ నల్లటి కండలు బయటపడడం మొదలయ్యాయి. అదిగో అర్జునుడు. ఊర్వశి శాపమిక లేదు. 3 లోకాలు మెచ్చుకునే అసలైన అర్జునుడి రూపం. ఆ గాంధీవాన్ని తాకగానే మళ్ళీ పూర్వ వైభవంతో అప్పుడు బయటపడింది. అప్పుడు తెల్లటి వజ్రాన్ని పోలిన మెరుపులో చిత్ర విచిత్రమైన వంకర్లతో ఒక కిరీటం తనంతట తానే అల్లుకుని వచ్చి ఆ అర్జునుడి తలపై కూర్చుంది. ఉత్తరుడు తెరిచిన నోరు మూయలేదు. ఆ అర్జునుడి రూపం చూశాడు. అర్జునా! ఆహా! విజిల్స్! పైనుండి దేవతలందరూ ఒక్కసారి పుష్పవాన కురిపించి ఆ ఇంద్రతనయుడికి జయం పలికారు. ఇంత అద్భుతాన్ని ఆ కురుసేన కళ్ళారా చూసింది. అప్పుడు ఉత్తరుణ్ణి అర్జునుడు రథం ఒక్కసారి ఆపమన్నాడు. కురుసేనకి కాస్త దూరంలోనే ఉన్నాడు. ఉత్తర కుమార, అటు చూడు, ఇదొక పెద్ద బలమైన సైన్యం. దాని వెనకాల ఆవుల మందతో ఇంకొక సైన్యం ఉంది. దాని వెనకాల మరొక సైన్యం ఉంది. ఈ ఆవుల్ని తప్పించేందుకు సైన్యం ఇచ్చి పంపాడు. ఉత్తరుడు అన్నాడు, అవునా, ఆవులు వెళ్ళిపోయినాయి, మరి ఇప్పుడు ఎలా? ఆవులు పోయినట్లేనా? లేదు లేదు, ఎందుకు పోతాయి, చూసుకుందాం. ముందు మనకి సుయోధనుడు దక్కాలి. ఎందుకంటే ఈ వీరులందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎదుర్కొని ఓడించి వెళ్ళటం చాలా టైం. ఈ సైన్యానికి ఆయువు పట్టు దుర్యోధనుడు. వాడు దొరికితే అన్నీ జరిగిపోతాయి. ముందు మా వాళ్ళని ఒకసారి పలకరించి కాస్త ముందుకు పోయి పోదామన్నాడు. అతనికి ఒక ప్రణాళిక చెప్పాడు చెవిలో. ఉత్తరుడు మెల్లగా అలా ఏదో పలకరించడానికి వచ్చినట్టే ముందుకు వస్తున్నాడు. ఆ సైన్యం దగ్గరికి వచ్చాడు. మెల్లగా వేగం పెంచుతున్నాడు. నేరుగా గురువుగారి దగ్గరకు వస్తున్నాడా అని సిద్ధపడ్డాడు ద్రోణుడు. అంటే ముందు ద్రోణుడు రథం మీదకి వచ్చినట్టు వస్తున్నాడు. ద్రోణుడు సిద్ధపడ్డాడు. వచ్చినట్లే వచ్చి ఆయనకు ప్రదక్షిణంగా పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. రథాన్ని చాలా వేగంగా చిత్రంగా వాళ్ళ ముందు నుండి పక్కకి జరిపాడు. అంటే కార్ని అలా వచ్చి లెఫ్ట్ అని తిప్పినట్టు అలా ముందు దాకా వచ్చి సడన్గా కట్ చేశాడు. ద్రోణుడి పక్కన అశ్వత్థామ ఉన్నాడు. నా దగ్గరికి వస్తున్నాడా అని సిద్ధపడ్డాడు. అశ్వత్థామని టచ్ చేయాల. అలా లెఫ్ట్ తిప్పి అలా వెళ్ళిపోయి ఈ సేనకి సర్కిల్ చేస్తున్నాడు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, వీడు మనతో ముందు యుద్ధం చేస్తాడని సిద్ధపడుతుంటే వాళ్ళని ఎవరిని టచ్ చేయాల. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కోసం వస్తున్నాడు అనుకున్నట్టే అనుకుని ప్రదక్షిణంగా వేగంగా వాళ్ళ ముందు నుండి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ద్రోణుడికి అర్థమైంది, వాడికి రాజు ఇక్కడ లేడని, బహుశా వెనకున్నాడని అనుమానం వచ్చింది. ముందు గోవుల్ని విడిపించేందుకు వెళ్తున్నాడు. పదండి అని ఆయన నిర్ణయించుకుని ఆదేశం ఇచ్చే లోపలే అర్జునుడి రథం అతి వేగంగా వీళ్ళని చుట్టి, ఎంతైనా వీళ్ళు తిప్పుకోవాలి కదా రథాలు, వీళ్ళని చుట్టేసి ఫాస్ట్గా వీళ్ళ వెనకాలన్న గోవుల మంద మీదకి, ఆ సైన్యం మీదకి పోయింది. అంటే ఇప్పుడు అర్జునుడు వీళ్ళని కాదు, సైన్యాన్ని కాదు, కురుసేనే అర్జునుడిని పట్టుకోవాలి. అంటే అర్జునుడు వీళ్ళని తప్పించుకుని వేరే చోటుకి వెళ్తున్నాడు సైన్యం మీదకి. ఊహించండి, దేవతలు పైనుంచి చూస్తున్నారు కదా, మీరు కూడా పైనుంచి ఉన్న ఇమేజ్ని ఊహించండి, పైనుంచి వ్యూని. ఆవుల్ని భయపెడితే అవి చెల్లాచెదురైపోతాయి. అలా అయిపోతే వాటికి తెలిసింది ఒకటే అడ్రస్. ఆవులకి కంగారు పడితే కళ్ళు మూసుకుని ఒకే అడ్రస్కి వెళ్ళిపోతాయి, ఇంటికి, విరాట నగరానికి వెళ్ళిపోతాయి. కనుక చెదరగొట్టాలి. చెదరగొట్టాలంటే ఎలా? రక్షణగా సైన్యం ఉంది, ఆ సైన్యాన్ని చెదరగొట్టాడనుకో వాటికి వెళ్ళిపోయే దారి దొరుకుతుంది, వెళ్ళిపోతారు, ఫ్రీ అవుతాయి, ముందు పని ముందు అయిపోతుంది కదా. ఆ తర్వాత చూద్దాం ఏం చేయాలో. మనకు ఆవులు ముఖ్యం కదా. గురువుగారి ప్లాన్కి ఇదిగో శిష్యుడి గారి వెంటనే జవాబు ఇలా, గోవులన్నీ ఉన్నాయి కదా, వాటికి ముందు వెనక సైన్యం ఉంది కదా కాపలాగా, అంతే కదా, ఆ సైన్యాన్ని చెదరగొట్టాలి. అప్పుడు ఆవులకి దారి దొరుకుతుంది. ఉత్తరుడు వేగంగా రథాన్ని ఈ కురువీరులందరినీ తప్పించి ఆ సైన్యం మీదకి వెళ్ళాడు. రౌండ్గా తిరిగి ఆవులకి సైన్యానికి కరెక్ట్గా మధ్యలో కట్ చేయడం మొదలుపెట్టాడు.
ఉత్తరుడు ఎప్పుడైతే ఆ దరిదాపులకు వెళ్ళాడో అంతే అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. కపికేతనం ఒక్కసారి గర్జించింది. ఆ కపికేతనం చుట్టూతా కొన్ని కోట్ల భూతగణాలు ఉంటాయి, రాక్షసగణాలు. అవన్నీ ఒక్కసారి గర్జించాయి. గాంధీవ టంకారం చేశాడు. ఇన్ని భయంకరమైన సౌండ్లతో సైన్యం భయపడింది. ఆవులు బెదిరిపోయాయి. పదుల కొద్దీ బాణాలని ఒకేసారి అర్జునుడు వర్షంలో కురిపించాడు వాళ్ళ మీద. అంటే ఆ సైన్యం అస్తవ్యస్తం అయిపోయింది. డిఫెన్స్లో పడిపోయారు, కేవస్లో. వాళ్ళు ఎప్పుడైతే కేవస్లో పడిపోయారో ఆవులకు దారి దొరికింది. ఆ శబ్దానికి కోలాహలానికి సైన్యం మతిపోయింది. సైన్యం పక్కకు జరిగేసరికి భయంతో ఉన్న ఆవులకి దారి దొరికి వాళ్ళని తొక్కుకుంటూ విరాట నగరం వైపుకి పరిగెత్తాయి. అంతే, ద్రోణుడు ఇంత ఆలోచించి వేసిన పథకం పోయింది ఆల్రెడీ. క్షణంలో అసలు యుద్ధం ఇంకా మొదలవలేదు, సగం గెలుపు వచ్చేసింది. గోవుల్ని విడిపించేశాడు. ఆవులు పరుగు పెడుతూ మోరలెత్తుకుని వెళ్ళిపోయాయి. ఉత్తరుడు ఎగిరి గంతేసి, అబ్బా అర్జున, గోవులు దొరికేసాయి, వాట్ నెక్స్ట్? అర్జునుడు కూడా నవ్వేసి, మంచిది, ఇప్పుడు మొదలు పెడతాం యుద్ధం అని. ఆ ఉత్తరుడు మళ్ళీ అలా కట్ చేసుకుంటా సైనికుల్ని మళ్ళీ ఇంకొక సర్కిల్ తిప్పి వాళ్ళ ముందున్న దుర్యోధనుడు ముందుకి వెళ్ళాడు. నేరుగా పట్టేశాడు అర్జునుడు దుర్యోధనుడు ఎక్కడున్నాడు. కాకపోతే ఈ లోపల అంతే, ఆ రథం ఆగకుండా మరో సర్కిల్ కొట్టి ముందున్న రాజరాజు ముందుకు వెళ్ళింది కదా. ఇంకేముంది, బాబోయ్ మా రాజును పట్టేసుకున్నాడని కురుసేన మొత్తం అప్పుడు అర్జునుడు వెంట పడ్డారు. అఫ్కోర్స్ ఆ దుర్యోధనుడిని అర్జునుడు వెళ్ళేమన్నా చేసే లోపు వీళ్ళు వచ్చేసారు, వీరులు వచ్చేసి ఆయన్ని చుట్టేశారు. ఇప్పుడు అసలు యుద్ధం. కురు సైన్యం మొత్తం ఆపాటికే ఆవుల్ని పోగొట్టుకుని ఫూల్స్ అయిపోయి కాస్త కోపంతో ఉంది. వీరులందరూ పెద్దగా అర్జునుడి చుట్టూ చేరారు. ఎందుకంటే అర్జునుడి రథం ఇంకా ఉత్తరుడు రథం కాస్త చిన్నది, కురుసైన్యం రథాలు పెద్దవి, వాళ్ళందరూ బోల్డ్ మంది ఉన్నారు. అప్పుడు అర్జునుడు, ఉత్తరా, సగం పని అయిపోయింది కదా, ఇప్పుడు యుద్ధం మొదలు పెడదాం. అసలు నీకు వీళ్ళు ఎవరెవరో తెలుసా అన్నాడు. తెలియదు అర్జున, నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. సరే, అర్జునుడు అందరినీ పరిచయం చేశాడు. ఎందుకంటే మరి యుద్ధం అంటే ఎవరేంటో పరిచయాలు అవ్వాలి కదా. అందులోన మనిషి కన్నా అతని పతాకాన్ని చూసి గుర్తుపట్టాలి. రథాల మీద యుద్ధం చేసుకునేటప్పుడు ఆ రథం కింద ఎవడున్నాడు యోధుడు అని వెళ్ళలేరు కదా. ఆ పైన చిహ్నం చూసి ఓకే, ఈ చిహ్నం అంటే ఈ వీరుడు అనమాట అనుకుని. అందుకని అడిగాడు, ఇంతకుముందు చూసావా వీళ్ళు ఎవరైనా అంటే, లేదు పార్థ, చూడలేదన్నాడు. సరే విను, బంగారు వేదిక గుర్తుగా ఉన్న జెండా ఉన్నవాడే ఆయన మా గురువుగారు ద్రోణుడు. సింహలాంగులం అంటే సింహం తోకతో ఉన్నవాడు అశ్వత్థామ, మా మిత్రుడు, నా చిన్ననాటి స్నేహితుడు. బంగారు ఆబోతు జెండాగా కలవాడు కృపాచార్యులవారు. తెల్లని శంఖమున్నవాడు కర్ణుడు. మణులు పొదిగిన పాముందే, అతను దుర్యోధనుడు. పెద్ద తాడి చెట్టుందే, ఆయన భీష్ముడు. గుర్తుపెట్టుకో, వీళ్ళందరూ ప్రధాన వీరులు. నీవు రథాన్ని నేను ఎలా అంటే అలా నడుపు, కానీ ఎల్లప్పుడూ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఒకవేళ పొరపాటున తెలియక చెప్పినా కూడా మా గురువు గారికి మాత్రం ప్రదక్షిణంగా తప్ప మరోలాగా రథాన్ని తిప్పకు. ఆయనకు కష్టం అవుతుంది, మర్యాదగానే తిప్పు. మర్యాద అది. ఆయనకి మా అందరికీ గురువు ఆయన. నాకు తండ్రి వంటివాడు. ఆయుధాలు వాడటంలో నేర్పరి. ఆయన నా దగ్గర మాట పుచ్చుకున్నాడు. ఆయన ముందు వేస్తాడు, నేను తర్వాత వెయ్యాలి. నా అంతటి నేను వెయ్యను ఆయన మీద. నిజానికి ఆయన శక్తికి ఆయనే సాటయ్యా, కాబట్టి ఆయన జోలికి మనం వెళ్ళొద్దు. ఆయన కొడితే కొడదాం. ఇంకా అశ్వత్థామ గురుపుత్రుడు, తేజో సంపన్నుడు, మహాబలవంతుడు. నిజానికి మీరందరూ కల్కి సినిమా చూసి మోసపోయిన యువతకి చెప్తున్నా, నిజానికి అర్జునుడికి సరిపోయే యోధుడు, ఇంచుమించు సరిసాటి యోధుడు ఎవడైనా ఉంటే అది అశ్వత్థామ, కర్ణుడు కాదు. అండ్ మీరు ఆ సినిమాలో చూస్తే ఆలస్యమైందా ఆచార్యపుత్ర అనే సీన్ ఉందే, అది నిజానికి మహాభారత యుద్ధంలో రివర్స్ జరిగింది. కర్ణుడు అలా కింద పడిపోతే అశ్వత్థామ వచ్చి కాపాడి తీసుకెళ్తాడు. ఓకే, సరే. ఈ అశ్వత్థామ శివుని వరం వల్ల పుట్టాడు. కురుసేన వీరుల్లో ఇతనే అందరికన్నా గొప్పవాడు అని అన్నాడు. ఇక కృపుడు మా తండ్రికి మిత్రుడు, మా నాన్నగారి ఫ్రెండ్, మాకు చిన్ననాటి నుండి గురువు. ద్రోణుడితో సమానమైన వాడు, జాగ్రత్త. సరే, వీళ్ళంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు? ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, భీష్ముడు. కర్ణుడి గురించి అర్జునుడు ఏం చెప్తున్నాడు అది మీకు తెలియాలి. ఎందుకంటే కర్ణుడు ఎన్ని మాటలు అన్నాడు అర్జునుడిని. ఇందాక భీష్ముడు ఏమన్నాడు? శత్రువులో మంచిని చూడగలగాలి అన్నాడు కదా, మంచిని మంచిగా చెడుని చెడుగా చూడగలగాలి అన్నాడు కదా. ఉత్తరా, అదిగో వీరాగ్రేసుడు, గొప్ప వీరుడు, యుద్ధం అంటే చాలా ప్రీతి కలవాడు, అసాధ్యమైన భుజబలం కలవాడు, దుర్యోధనుడికి చాలా ఇష్టమైనవాడు, పరశురాముడి వద్ద సకలస్త్రాలు నేర్చినవాడు, యుద్ధంలో ఎలాంటి వీరుల్ని లెక్క చేయనివాడు, అన్నిట్లోనూ నాతో పోటీకి వస్తుంటాడే ఆ కర్ణుని చూడు. నా పట్ల ఉన్న ద్వేషం వల్ల దుర్యోధనుడు ఎప్పుడూ అతన్ని రెచ్చగొడుతుంటాడు. మా పట్ల అసలు ఎందుకో అతనికి చాలా మాత్సర్యం, అసూయ, కోపం.
అలాంటివాడు కర్ణుడు అని చూపించాడు. అంటే ఎంత నీట్గా పద్ధతిగా చెప్పాడో చూడు అతని గురించి. చూడండి, అదే పెద్దలు ఇందాక చెప్పింది. కర్ణుడిని నిజానికి అర్జునుడు చాలా మాట్లాడచ్చు. ద్రౌపదిని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఎంత ఎదవా, పనికి మాలిన ఎదవా, అది ఇది అనొచ్చు. లేక కనీసం సూతపుత్రుడు అనొచ్చు. కులం పేరు మీద ఏమన్నా అనాలంటే ఇప్పుడు అనొచ్చు కదా కోపంగా. అర్జునుడు ఎప్పుడు అనలేదు అలా. ఎంత మర్యాదగా అతని బలాన్ని గురించి చెప్పాడు. అర్జునుడి గురించి చెప్పినప్పుడు చాలామంది అతని విజయాలు, వీరత్వం ఇవన్నీ అంటారు కదా. కానీ చదవండి, అతని మాట తీరు నాకు చాలా ఇష్టం. చాలా హుందాగా ఉంటుంది. ధర్మరాజుకి కృష్ణుడికి మిక్స్చర్లా ఉంటుంది అది కలిపి. అంత గొప్పగా అందంగా మాట్లాడతాడు. అది చాలా పెద్ద స్కిల్ అండి, మాట అందంగా ఉంటాం. ప్రతిదీ కూడా ఇంకోటి ఎవరినో గాయపరిచేలాగా, దుఃఖపెట్టేలాగా, అవమానించేలాగా మాట్లాడడం నిజానికి స్కిల్ కాదు, చాలా తేలిక పని అది. చులకం చేయడం ఎంతసేపు అండి. అర్జునుడి మాట అంత బాగుంటుంది. ఈ కర్ణుడు బాణాలని బాగా గురిపెట్టి కొట్టగలడు అన్నాడు. కీర్తి కలవాడు. ఇతడితో యుద్ధం నాకు ఇన్నాళ్లకి దొరికింది. ఇతనితో మాత్రం నేను ఎలాంటి అనుమానం, సంకోచం లేకుండా యుద్ధం చేయొచ్చుత్తరా. నువ్వు మొహమాట పడకు. ఇందాక చెప్పాను వాళ్ళందరూ మావోళ్ళని. వీడితో గట్టిగా ఉంటుంది యుద్ధం. మా ఇద్దరిలో ఎవరెలాంటి వీరిలో ఇవాళ నువ్వు చూద్దు కానీ. అంటే ఇంత చెప్పి ఛాలెంజ్ని మళ్ళీ ఎంత ఓపెన్ మైండ్తో తీసుకున్నాడో అనిపిస్తుంది. అంత ఓపెన్ మైండెడ్గా, ఎట్లాంటి సంకుచితత్వం లేదు. నిజానికి ధర్మరాజు గారు కర్ణుడి వల్ల నాకు నిద్ర పట్టట్లేదురా అంటాడు ఇంతకుముందు. అప్పుడు అర్జునుడు రెచ్చిపోయినట్టు ఏముండదు. ఇట్స్ ఓకే, ఆయన భయం అయింది అన్నట్లే. మర్యాద తెలిసినవాడు అర్జునుడు. ఇప్పుడు కర్ణుడిలాగా అర్జునుడు వస్తే చంపేస్తా నరికేస్తా అనలేదు. ఇతనితో యుద్ధం మజా ఉత్తరా, చూద్దాం ఇవాళ ఏమవుతుందో అంటున్నాడు. క్రీడి అంటారు అందుకే. అర్జునుడికి యుద్ధం ఒక క్రీడ. ఇంకా అన్నాడు, ఉత్తరా అదిగో భీష్ముడు, మా ఇంటి పెద్ద, మా తాతగారు మహాక్షత్రియుడు. ఆయన దగ్గరికి మాత్రం నువ్వు ముందెళ్ళకే. ఆయనే యుద్ధం మొదలు పెడితే ఇంక మన ఆపేస్తాడు. శత్రువులనే అరణ్యాన్ని కాల్చేసే కార్చిచ్చు వంటివాడు. ఆయన ఎదురు నిలబడగలిగిన వాడు నాకు తెలిసి భూమిపై ఎవరూ లేరు. అలాంటి యోధుడు, ముసలివాడని తక్కువగా చూడకు. కౌరవుల వద్ద ఉంటున్నాడు అందుకని అటువైపు వచ్చాడు, కానీ ఆయనకి ధర్మం వైపే అతని మనస్సు. ఆయన నిజానికి ఎవరి పక్షపాతి కాదు. గురువు పరశురాముణ్ణే ఓడించిన భయంకరుడు. ఆయనకి తెలియని మెలకువలు, అస్త్రాలు, వ్యూహాలు లేవు, కాబట్టి జాగ్రత్త అన్నాడు. ఇక ఫైనల్ దుర్యోధనుడు. బుసలు కొడుతూ ఉన్నవాడు చూడదిగో రారాజు దుర్యోధనుడు. మహాబలవంతుడు, మహా తెలివైనవాడు, చాలా పౌరుష ప్రతాపాలు ఉన్నవాడు. మేమంటే చిన్నప్పటి నుంచి ఎందుకో కోపం. ఒక్కళ్ళన్నా అవమానించాడా? సరే, ఎందుకంటే సరే ఇవన్నీ చెప్పి చాలా రోజులైంది కదా, వీళ్ళ దగ్గర కూడా ఒకసారి స్ట్రెచ్చింగ్ చేద్దామని గాంధీవంతో టంకారం చేశాడు. శాంపుల్. ఆ వైబ్రేషన్కి ఆ వేవ్ ఎలా వెళ్ళిందంటే కురు సైన్యంలోని మొదటి 1-2 వరుసల తలపాగాలు ఎగిరిపోయాయి. ఆ వైబ్రేషన్ సౌండ్ వేవ్ అలా వెళ్ళింది. గుర్రాలు, రథాలు కాస్త ఒక్కడుగు వెనక్కి వెళ్ళాయి. టంకారానికి ఉన్న బలం అది. ఇంకా ఆయన కోపంగా చేయలేదు, అది చాలా పల్చగా చేశాడు ఆ టంకారం. ఊరికే అలా లైట్గా చిన్న శాంపుల్. అప్పుడు 2 బాణాలు తీసి ద్రోణుడు రథం ముందు వేశాడు. అలాగే ఆయన చెవుల పక్క నుండి వెళ్ళేలాగా అటొకటి ఇటొకటి 2 బాణాలు వేశాడు. పలకరింపు. నీకు నేను గురుత్వం చేశాను అన్నొక్క కారణానికి. ఎందుకంటే ఆపదలో నేనాడు నేను ఆదుకోలేదు, అవమానాల నుండి కాపాడింది లేదు. నేడు శత్రువై యుద్ధానికి వచ్చాను. ధర్మం నీదని తెలిసినా ఇటువైపు నుంచి యుద్ధానికి వస్తున్నాను. అయినా కూడా నువ్వు నాకు నమస్కరించావారా? ఏమి మర్యాదరా నీది? ఇక్కడ చూడు, నేను ఇక్కడ ఉండి ఎంత విశ్వాసంతో ఉన్నా మర్యాద లేదు నాకు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నువ్వేమో ఇంత గౌరవం. నా కర్మ వీళ్లతో ఉన్నానని భీష్ముడితో అన్నాడు. చూసారా పితామహ, 13 ఏళ్ళు గడిచినా కూడా రాగానే ఎంత మర్యాదగా ప్రవర్తించాడో. పలకరింపులు. వాడు ఎలా ఉన్నాడో చూడండి, ఉదయించిన సూర్యుడిలా లేడు. అలాగే అర్జునుడు ఈ లోపల భీష్ముడికి, కృపుడికి కూడా నమస్కార బాణాలు వేశాడు. వాళ్ళు ఎంతగానో సంతోషించారు. మనసులో వాళ్ళు ఆపాటికే తప్పకుండా నువ్వే గెలవాలరా, గెలుస్తావు అని వేసుకున్నారు. ఆల్రెడీ అయిపోయింది, ఇంకా వాళ్ళు యుద్ధం ఏం చేస్తారు? నిజంగా అతని మీద వాళ్ళకి మామూలుగానే కోపం లేదు. ఇప్పుడు వాడు చూపించిన మర్యాదకి ఇంకేముంది, ప్రేమ పొంగిపోతుంది. ఇంకేం ఆపుతారు వాడిని? ఊరికినే అదేలా సరదాగా ఆడుకుంటారు. ఇలాంటి క్యారెక్టర్ ఉంటేనే శత్రువులు మిత్రులు అయిపోయేది. ఎదుటివాడు ఎలా ఉన్నాడు అని కాదు, నీ క్యారెక్టర్ ఈజ్ ఆల్ అబౌట్ యూ. అర్జునుడికి నిజానికి వీడి మీద కోపం ఉండాలి కదా, ద్రౌపదిని సభలో అంత చేస్తుంటే మీరేం చేయలేదని. దాని మీ గురించి నాకు ముందు తెలుసు. మీరు ఒకసారి నాకు చెడు చేశారని మీ క్యారెక్టర్ అప్సైడ్ డౌన్ అయిపోదు నా దృష్టిలో. నా మర్యాద నాది. భీష్ముడు అప్పుడు అన్నాడు,
వీడు సజ్జనులకి ఎంతో ప్రియుడు, మిత్రులకి బంధువులకి హితుడు, శత్రువులకే భీకరుడు. అసలు ఇంత గొప్ప చారిత్ర్యం ఉన్నవాడు భూమిపై ఉన్నారా? భీష్ముడంతటి వాడు అలాంటి మాటలతో అర్జునుని పొగిడితే అది కదా గెలుపు. నిజానికి ఇంత క్యారెక్టర్ ఎవరికన్నా ఉందా అని తాత మనవాణ్ణి గౌరవించాడు. అది కావాల్సింది. అలా అనిపించుకుంటే ఏముందండి, ఏ యుద్ధం అన్నా గెలవచ్చు. అర్జునుడు అలా తన తండ్రికి మర్యాద ఇచ్చేసరికి అశ్వత్థామ కూడా అర్జునుడిని చూసి ఎంతో ప్రీతి చెందాడు. చాలా సంతోషించాడు. మనసులో ప్రీతి పొంది ఆయనతో ఏమనలేడు కదా. కర్ణుడిని చూసో మాట అన్నాడు. ఓయ్ కర్ణ, అదిగో ఇందాకదాకా చంపేస్తా నరికేస్తా అన్నావు కదా, పెద్ద పుల్లు వచ్చింది చూడు, ఎదురుకో, అందరం సంతోషిస్తాం అన్నాడు. నీకు భయం వేస్తే శకున్ని పిలు, ఏదోటి చెప్తాడు, కపటంతో చేద్దురు కానీ, మీకు ఎలాగ అలవాటే కదా అన్నాడు. ఒక రకంగా అశ్వత్థామకి ద్రోణుడికి ఆనాడు సభలో అనలేకపోయారు, మనసులో ఉండిపోయింది. ద్రౌపదికి మనం ఎలాంటి సాయం చేయలేకపోయాం, ద్రౌపదికి జరిగింది అన్యాయం అని ఉంటుంది కదా కోపం, అది కక్కుతున్నాడు అంతే. కర్ణుడేం ఊరుకుంటాడా, మళ్ళీ కోపం వచ్చి అన్నాడు, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, ఆ పిరికి తండ్రికి నువ్వు పిరికి కొడుకువి, శత్రువుని పొగుడుకుంటూ బతకండిలే, ఇలాంటి వాళ్ళు యుద్ధానికి రావడం నా కర్మ అనుకున్నాడు. సరే, ఎంతైనా ఇక శత్రువుగా అర్జునుడు ఉన్నాడు కాబట్టి ఒక్కసారిగా కర్ణ, అశ్వత్థామ, ద్రోణ, కృప, భీష్ములందరూ కూడా రథాలని ముందుకు తెచ్చి దూకించి ఒక్కసారి అర్జునుడిని భయపెట్టబోయారు. వెనకనే దుశ్శాసనుడు, శకుని, సైంధవుడు, బంధువులు బాహ్లికుడు, సోమదత్తుడు వీళ్ళందరూ కలిశారు. అంటే అందరి వీరులు ఉన్నారు, అందరూ వచ్చారు. వాళ్ళందరి రథాలు మీద పడేసరికి అర్జునుడి రథం ఉన్న భూమి కంపించిపోయింది. ఉత్తరుడికి భయం వేసింది. అంటే అంతమంది ఒకేసారి దాడి చేయబోయారు. పైనుండి చూస్తున్న దేవతలు కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఏంటి ఇంత పెద్ద రథాలతో మీదకొచ్చారని. ఇందాక ఇదే సేనని అంత దూరం నుండి చూసి ఉత్తరుడు పరుగు పెట్టాడు. ఇప్పుడు ఇంత సేన దగ్గరికి వచ్చి మీద పడుతుంటే అర్జునుడు ఒక చిరునవ్వు నవ్వాడు. బిగ్ స్మైల్. అది అని ఆనందపడుతున్నాడు. ఆట మొదలెడదాం. తీశాడు బాణాలు. ఇక కురుసేన కళ్ళల్లోంచి చెప్తున్నారు తిక్కన గారు, నారిలోండి వస్తున్నాయా బాణాలు, ధనస్సు మధ్య నుండి వస్తున్నాయా, వింటి కొప్పు నుండి వస్తున్నాయా, లేక చేతిలోండి వస్తున్నాయా? వెనక నుండి తీయట్లేదు, వెనక నుండి తీసేది కనబడట్లేదు. ఎప్పుడు వేస్తున్నాడు బాణాలు? చుట్టూ చేరిన మూకల్ని మొత్తాన్ని కప్పేశాడు బాణాలతో. అసలు బాణం వేసిన ప్రతిసారి ముందు ఆ గాంధీవాన్ టంకారం జరుగుతోంది. ఏనుగులు, గుర్రాలు, సైనికులు ఆ టంకారం వైబ్రేషన్స్కి వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ప్రమేయం ఏం లేదు, ఆ వైబ్రేషన్స్ కొట్టేస్తున్నాయి, సౌండ్ వేవ్స్. ఆ శబ్దానికి ఏంటంటే వాళ్ళ అర్జునుడు రథం మీదకొద్దాం అనుకుంటున్నారు, దూరం జరిగిపోతున్నారు. మరి ఎక్కువ శబ్దం వస్తే మరి బుర్ర పనిచేయదు కదా. పైగా ఆ వైబ్రేషన్స్ ఏంటి, పెరిగి 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 భూమి నుండి ఆకాశం వరకు వణికిపోతుందిట. పైగా మనకి ఫిజిక్స్లో రెజొనెన్స్ అంటారు. అంటే ఒక సౌండ్ పైన అదే సౌండ్ డబల్ సౌండ్ వస్తుంది, మరొక సౌండ్ చేరితే డబుల్ ఇంపాక్ట్. అలా మధ్య మధ్యలో ఆ రెజొనెన్స్ ఎఫెక్ట్ వచ్చి ఏదో టాప్ టాప్ అని పిడుగులు పడుతున్నట్లు పడుతున్నాయి. ఎక్కడి నుండి పిడుగులు పడుతున్నాయని అందరూ అటు ఇటు చూసుకుంటున్నారు. ఆకాశం నుండి మబ్బులేమో ఉరుముతున్నాయి నిజంగానే. ఇంద్రుడు చెయ్యి చెయ్యి అంటున్నాడు యుద్ధం బహుశా, అందుకని ఆ ఉరుముల ప్రభావం చూపుతున్నాయి. ఉత్తరుడు వేగంగా రథాన్ని ముందుకు 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 పోనిస్తున్నాడు. ఆ కాల్బలం చేతులు తెగిపోతున్నాయి, కాళ్ళు తెగిపోతున్నాయి, తలలు తెగిపోతున్నాయి. వాళ్ళేంటి రథం కింద పడిపోతున్నారు, నలిగిపోతున్నారు, పచ్చడి పచ్చడి అయిపోతున్నారు. ఆ రథం పీనుగుల మీద వెళ్తోంది ఎగురుకుంటూ ఎగురుకుంటూ. అంటే ఏదో వరుసగా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, దాని మించి కారు వెళ్తే ఎలా ఉంటుంది, లేక మన అందమైన గతుకుల రోడ్లలో వెళ్తే ఎలా ఉంటుంది, అలా వెళ్తోంది రథం. అయినా గాంధీవం గురి తప్పట్లేదు. ఎక్కడ ఏం తగలాలో తగులుతోంది. మంటల్లో పడిన మిడతల్లా అన్నారు తిక్కన గారైతే. కాలిపోతున్నారు అందరూ. మూర్ఖంగా వెళ్ళటం, కాలిపోవటం అంతే. ఎప్పటికప్పుడు అర్జునుడు చుట్టూ చేరే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఫార్మేషన్ని అర్జునుడు తుంపేస్తున్నాడు. అటొస్తే ఎడమ చేత్తో వేస్తున్నాడు, ఇటొస్తే కుడి చేత్తో వేస్తున్నాడు. ఎందుకంటే ఒక చేత్తోనే బాణాలు వేసే మనిషి ఏంటి, పొజిషన్ చూసుకోవడానికి తిరగాలి, బాడీ అంతా తిప్పాలి. ఈయనకు అలా అవసరంలా. అందులో అయితే టైం పడుతుంది. మనోడికి అక్కర్లా, జస్ట్ గాంధీవాన్ని చేయి మార్చుకుంటాడు, యాంగిల్ మార్చుకుంటాడు అంతే. కౌరవుల ఆయుధాలని కొన్నిటిని మధ్యలోకి విరుస్తున్నాడు, కొన్ని వారి చేతిలో ఉండగానే విరిచేస్తున్నాడు. గాలివాన, వడగళ్ళు ఇవన్నీ ఎలాగైతే మొత్తం తడిపేసి వెళ్ళిపోతాయో అర్జునుడి బాణాలు అలా తూట్లు పొడి చేసి వెళ్ళిపోతున్నాయి. ఇది నా ఊహకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యుద్ధం, ఇప్పుడు లైట్ హౌస్ నుండి ఒక షిప్ మీదకి లైట్ పడుతుంది. ఆ లైట్ హౌస్ లైట్ ఎలా ఉంటుంది, గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఒక షిప్ మీద పడినప్పుడు ఫుల్ లైట్ పడుతుంది, క్షణంలో పక్కకు తిరిగిపోతుంది, మళ్ళీ ఒక సర్కిల్ అయి వచ్చి మళ్ళీ పడుతుంది. అలాగా అర్జునుడు రౌండ్స్ వెళ్తున్నాడు.
టకటక 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 వేసుకుంటూ వెళ్తున్నాడు అందరి మీద. ఏదో వర్షం పడినట్టు నీ మీద 100 బాణాలు, మిగతా వాళ్ళందరి మీద వేసుకొచ్చి మళ్ళీ నీ మీద ఇంకో 100 బాణాలు, అలా అందరికీ తగిలిస్తున్నాడు. ఏదో ప్రసాదం పెట్టినట్టు వేస్తున్నాడు అందరికీ బాణాలు. ఇప్పుడు అర్జునుడు ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఆయన శౌర్యం పౌరుషం ఎలాంటిదో చూడండి. ఎంతైనా వాళ్ళందరూ పాపం కురు సైనికులు కదా, అంటే తన ఇంటి పనివాళ్ళు, అందుకని వాళ్ళ ఆయుధాలని తెంపుతున్నాడు తప్ప కావాలని ఎవరిని చంపేలా యుద్ధం చేయట్లా, కోపంతో చేయట్లా, ఓడించటానికే కొడుతున్నాడు, వారిని భయపెడుతున్నాడు. అంటే అంత యుద్ధంలో ఒక్కడు వర్సెస్ అంత సైన్యంలో ఉన్న ఈయన జాలి చూపిస్తున్నాడు వాళ్ళ మీద. ఈ ఒక్కడు ఆ సైన్యం మీద జాలి చూపిస్తున్నాడు. అది మగతనం అండి. అది ఎంత వర్ణించినా తక్కువే అనిపిస్తుంది. సినిమాలో అన్నట్టు ఆడు మగాడు బుజ్జి, దట్ ఈస్ హౌ హిజ్ వార్ ఇస్. ఇంత జరుగుతున్నా ఆయన కోపంతో యుద్ధం చేయట్లా. అంత బలమున్నవాడికి ఎంత జాలి ఉందో చూడండి. అర్జునుడి శౌర్యాన్ని వర్ణించడానికి ఏమో శ్రీరాముడి తర్వాత అలాంటి యోధులు, అలాంటి పౌరుషం, అలాంటి వీర్యం అర్జునుడికే చెల్లింది. మళ్ళీ సైనికులు ఏమనుకుంటున్నారట, ఆశ్చర్యపోతున్నారట. వాళ్ళు సగానికి సగం సమయం ఆయన యుద్ధ కౌశలం చూసి, ఆయన స్కిల్స్ చూసి అంత అందంగా కొడుతున్నాడేంట్రా అని మురిసిపోతున్నారు. ఆయనకి యుద్ధం ఒక కళ కదా, అదొక పర్ఫార్మెన్స్లో చేస్తున్నాడు. మళ్ళీ అదేదో సినిమా డైలాగ్ అన్నందుకు క్షమించండి. ఎవడన్నా కోపంగా కొడతాడు, కచ్చితో కొడతాడు, వీడేంట్రా ప్రేమగా ఓ పద్ధతిగా ఒక గులాబీ మొక్కకు అంటుకట్టినట్లు కొడుతున్నాడు అన్నట్టు ఆయన యుద్ధం అలాగే ఉంది. గాయాలు చేసి వదిలేస్తున్నాడు. ఉత్తరుడు కాస్త మధ్యలో చూసే ప్రయత్నం చేస్తున్నాడు, అంటే యుద్ధం ఎలా చేస్తున్నాడని. ఆయన అర్జునుడు ఈయనకి కింద నుంచి చూస్తే ఏదో నాట్యం చేస్తున్న శివుడిలా, నటరాజులా కనిపించాట. శూర్పణఖ కరదూషణలతో రాముడి యుద్ధాన్ని చూస్తూ అంటుంది, ఆయన భుజాలు తాండవం చేశారా అన్నయ్య అంటే రావణాసుడికి తర్వాత చెప్తుంది. ఆ రాముడి యుద్ధం చూసారా నేను, భుజాలు తాండవం చేశాయి, డ్యాన్స్ ఆడాయి. ఆ భుజాల మీద కండలు బాణాలు వేస్తుంటే డ్యాన్స్ ఆడాయి. యజ్ఞోపవేతం ఎగిరెగిరి పడుతోంది, నడుము తిరగల్లా తిరుగుతోంది. అలాగే ఉంది అర్జునుడి యుద్ధం కూడా. ఇప్పుడు ఈ కౌరవులు వజ్రవ్యూహం వేసి బంధించారు అర్జునుడిని. అర్జునుడి చుట్టూ వజ్రవ్యూహం వేశారు. అంటే చుట్టూ ఒక కాంప్లెక్స్ ప్రిజం లాగా ఏర్పడి ఎటు వెళ్ళినా 2-3 ఉండేలాగా అదో ఫార్మేషన్ చేశారు. చూశాడు పార్థుడు. అప్పుడు ఉన్నట్టుండి ఏదో దేవత అతన్ని ఆవేశించినట్లు ఒక్కసారి ఒళ్ళు విదిలించాడు. అంటే ఆయన ఒంటి మీద కూడా చాలా బాణాలు అవి నాటుకుంటాయి కదా, అవన్నీ దులిపేసుకుని ఒక్క నవ్వు నవ్వి ఇలా విదిలించుకుని మళ్ళీ మొదలుపెట్టాడు. వలయాకారంలో తిప్పుతున్నాడు, అంటే రౌండ్గా తిప్పుతూ వదులుతున్నాడు బాణాలు. అంటే ఏదో చక్రంలోండి బాణాలు అవే వస్తున్నాయి, అదొక యంత్రంలాగా. ఆ వలయంలో తిప్పుతూ ఉండగా గాంధీవానికి తగిలే కొన్ని 100 బాణాలు విరిగిపోయినాయి. ఆ చక్రం అలా తిప్పుతూ చేస్తున్నాడు బాణం. అలా తిప్పుతూ వేస్తుంటే ఉత్తరుడు చూసి ఆహా ఓహో అని ఆయనకు అంతా అదే సరిపోయింది అనుకోవటమే. అలాగా ఉత్తరుడు కూడా ఆ ఉత్సాహంలో కౌరవ సేనలోకి అసలు ఆ రథాన్ని తీసుకుని చొచ్చుకుపోతున్నాడు వేగంగా. కపికేతనం ఏం చేస్తుంది, ఎవరన్నా వెనక నుండి రథం ఎక్కే ప్రయత్నం చేస్తుంటే ఒక్కసారి గర్జిస్తోంది. దానికే హడలి చస్తున్నారు. యుద్ధం మొదలైన బహుశా ఒక గంటన్నర పాటు ఇలా జరిగింది. తర్వాత ఎందుకంటే కౌరవుల సైన్యం ముందెళ్ళింది కదా, తర్వాత ఎందరో కుంటుతూ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకా మళ్ళీ వెళ్ళే ధైర్యం లేదు, తరిగేస్తున్నాడు అలాగా. ఆ భయంతో ఈ వీరుల రథాల వెనక దాక్కున్నారు. ఇక్కడ చూస్తే అర్జునుడికి తగిలే కొన్ని దెబ్బలు, కానీ ఆ పతాకానికి కానీ, సారథికి కానీ, రథానికి కానీ ఏం అవ్వలేదు. అలా కాపాడుకున్నాడు. అతని భుజాలేమో రక్తంతో తడిసిపోయినాయి. ఆయన చూసుకుని మురిసిపోతున్నట్ట, బా ఎన్ని రోజులు అయిందిరా ఇలా జరిగి అని, బాగుందని. అప్పుడు అర్జునుడు ముందుకు వెళ్ళగా కర్ణుడు కనిపించాడు ముందు. అంతే. అంటే మరి అంతే కదా, మిగతా వాళ్ళకి చెప్పాడు కదా కర్ణుడు, మీరేం అక్కర్లేపండి నేనే చేస్తానని. ఓకే నువ్వే వెళ్ళు అన్నారు వాళ్ళు. సో ముందు కర్ణుడు కనిపించాడు. అర్జునుడు చూసి అన్నాడు, ఉత్తరా అదిగో పద. కర్ణుడు ఉన్నాడు, ఈ సేనతో ఎంతసేపు బోర్, అటు పద అని. ఉత్తరుడు కూడా ఓకే రయ్యమన్నట్టు వెళ్ళాడు. కర్ణుడిని చూడగానే అర్జునుడికి ఆ ద్రౌపదిని అన్న మాటలు గుర్తొచ్చాయి. ధర్మరాజును చేసిన అవమానం గుర్తొచ్చింది. వీడి మీద చెప్తా ఈ సంగతిని తీశాడు ఆ బాణాన్ని. కానీ ఈలోపే చిత్రాంగదుడు, చిత్రరథుడు, సంగ్రామజిత్తు, దుష్ప్రహుడు, చిత్రసేనుడు, నివిశంతి, దుర్ముఖుడు, దుర్జయుడు, వికర్ణుడు, శత్రుంతపుడు, దుశ్శాసనుడు, ఈ మొదలైన కురుకుమారులు కౌరవులు అందరూ కూడా అడ్డుపడ్డారు. నువ్వు ముందు మమ్మల్ని దాటి రాజా అన్నారు. ఒక్కడే ఉన్నాడు కదా, అర్జునుడిని చంపేసి కీర్తికి ఎక్కేద్దాం అనుకున్నారు, ఇదే ఛాన్స్ అని. అర్జునుడు సరే అని ముందొచ్చిన వికర్ణుడి విల్లు విరిచాడు. విరిచి అతని చేతుల మీద బాణాలతో కొట్టేశాడు.
వెంటనే ఆ వికర్ణుడు రథం దిగి పారిపోయాడు. అతని సారథిని గాయపరిచి పక్కకి పంపాడు. తర్వాత శత్రుని తప్పుడు వచ్చాడు. అతని చెయ్యి తెగ్గొట్టేశాడు. వెనక మరొకడు వచ్చాడు, వాడి వెనక మరొకడు, అలా వచ్చిన వారికి వచ్చినట్టు ఒక్కొక్కడికి అందరికీ బాగా వడ్డించి ఒక్కడికి ఒక్కో భాగం చీల్చేసి అలా మీదకి గుంపులు గుంపులుగా బాణాలు వేసి కొట్టాడు. వారింక దెబ్బ తగలగానే అమ్ము అని ప్రాణభయం దిగి పారిపోయారు. పారిపోతే ఇంక కొట్టడు. పైగా బచ్చాస్ ఇంక వీళ్ళని ఎందుకు అని వదిలేశాడు. అందరూ పారిపోతుంటే కర్ణుడి కంటే ఓవర్ యాక్షన్ కర్ణుడి బ్రదర్, కర్ణుడి తమ్ముడు సంగ్రామజిత్తు వచ్చాడు. రధికులారా, చచా పారిపోతున్నారా, ఆగండి, సరే నేనే చూస్తా అని అర్జునుడి మీదకి వెళ్ళాడు. అర్జునుడు దూరం నుండే ఒక పదునైన శూలం బల్లెం తీసి సూటిగా విసిరి కొడితే వాడి గుండెల్లో దిగి వెనక నుంచి వచ్చి అక్కడికక్కడ చచ్చిపోయాడు. కర్ణుడి తమ్ముడిని కర్ణుడి కళ్ళ ముందే చంపాడు. ఒక్క క్షణంలో చంపేశాడు. కర్ణుడు చూసి ఇంకా కస్సుమని లేచాడు. ఇంకా ధనస్సు తీసి అర్జునుడిని ఎదిరించాడు. కర్ణార్జునుల యుద్ధం మొదలైంది. ముందు కర్ణుడు ఉత్తరుణ్ణే బాణాలతో చీల్చేశాడు. ఉత్తరుడి గుండె, భుజం అన్నీ కొట్టాడు. తర్వాత అర్జునుడు రియాక్ట్ అయ్యేలోగా 12 బాణాలు తీసి అర్జునుడిని కూడా గాయపరిచాడు. ఇంకా బిగ్ లీగ్ మొదలైంది కదా, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు యుద్ధంలోకి. అర్జునుడు ఆ 12 బాణాలు తట్టుకుని గాంధీవాని చెయ్యి మార్చి కర్ణుడిని బాణాలతో కప్పేశాడు. రెక్కలు విప్పి ఎగురుతూ ఒక పాము వచ్చి కర్ణుడి రథాన్ని కమ్మేసిందా అన్నట్లు డజన్ల కొద్దీ బాణాలని పుంఖాలుగా కురిపించేశాడు ఆయన మీద. అది చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. ఇంత వేగమా అనుకున్నారు. ఇక కర్ణ వర్సెస్ అర్జున, ఇంకా స్కిల్ షో అన్నమాట. కర్ణుడు కూడా తక్కువ తినలా, అర్జునుడు రథాన్ని కప్పేశాడు. వాళ్ళ యుద్ధం వల్ల కాస్త సైనికులకి రెస్ట్, అందరూ ఆపేసి అలా చూస్తూ ఉండిపోయారు. ఇదేదో ముందే చేయొచ్చుగా అనుకున్నారు. మమ్మల్ని అందరినీ తన్నాక మీరెందుకు స్వామి, మీరు ముందే కొట్టుకోవచ్చు కదా అని. అర్జునుడు ఇంద్రతనయుడు కదా, వర్షపు ధారలు కురిసినట్లు కురిపించాడు. కర్ణుడు సూర్యతనయుడు, సూర్యకాంతి మేఘాలను చీల్చినట్లు వాటిని చీల్చాడు. కర్ణుడు సూర్యుడిలా వెలిగిపోతున్నాడు, అర్జునుడు మెరుపులా మెరుస్తున్నాడు. అర్జునుడికి గాయం అయితే కురిసేన విజిల్స్, అదే అర్జునుడు కర్ణుడిని కొడితే సైలెన్స్. అలా కొట్టుకుంటూ వాళ్ళ రథాలు దగ్గరికి వచ్చాయి. అప్పుడు అర్జునుడు అన్నాడు, సభలో నీకు సమానమైన వాళ్ళు లేరని బీరాలు పలికావు కదా, దా చూసుకుందాం ఎవడు గొప్పో ఎవడు తక్కువో అని కర్ణుడి మీద చీలిపోయేలా బాణాలు వేశాడు. ఈ వీరుల ముందు పెద్దల ముందు గొప్ప గొప్ప కబుర్లు చెప్తావు, నీ తమ్ముడిని నీ ముందే చంపా, ఏం చేస్తావు? ఆనాడు సభలో ధర్మం కోసం నేను వదిలేశాను, ఈనాడు వదిలేదే లేదు, రా. మాటలు చెప్పటానికి చేయడానికి చాలా తేడా ఉంది కర్ణ, తెలుసుకోమన్నాడు. కర్ణుడు అవన్నీ విని నవ్వి, కర్ణుడు ఆ బాణాలన్నీ కొన్ని తప్పించుకుని కొన్ని తిని, ఆహా ఆనాడు సభలో ధర్మం కోసం వదిలేసావా? కబుర్లు చెప్పే చేతగాని వాళ్ళు నీలాగే మాట్లాడతారు. మాటలెందుకు, రా అర్జున తేల్చుకుందాం. ఏదో 13 ఏళ్ళుంటే రాజ్యం వస్తుందని ఉన్నావు, కానీ నీకు ధర్మం పట్ల ఓపిక మక్కువ ఏం లేవు. కానీ రారా, నువ్వు ఏవేవో చేసేసావని, శివుణ్ణి మెప్పించావని, ఏదో యుద్ధాలు చేసావని కథలు చెప్తున్నారు. నీ యుద్ధం చూస్తుంటే నాకేమలా అనిపించట్లా. మరి ఈ పాటి యుద్ధం ఎవడన్నా చేస్తాడని రెచ్చగొట్టాడు. ఒకరికి ఒకరు అలా రెచ్చగొట్టుకుని ఆకాశమంతా బాణాలతో కమ్మేసుకున్నారు. అన్ని బాణాలు వేసుకున్నారు. అర్జునుడు కర్ణుడిని తుక్కుగా బాణాలతో కొట్టేశాడు. అది చూసి కర్ణుడి సేన, అంటే కర్ణుడి సపోర్టింగ్ సేన అర్జునుడి మీద పడిపోయింది. కర్ణుడిని కాపాడుకోవడానికి ప్రయత్నించింది. కర్ణుడు కూడా కోలుకుని ఒక శక్తిని వేశాడు. అర్జునుడు కర్ణుడి సేనతో యుద్ధం చేస్తూనే ఆ శక్తిని మధ్యలోనే ముక్కలు చేశాడు. కర్ణుడికి ఎర్రటి కళ్ళతో కొంతమంది యోధుల్ని అర్జునుడి మీదకి పంపాడు. అతని యోధుల్ని, వాళ్ళు ఏనుగుల మీద అర్జునుడిపై దాడి చేశారు. అర్జునుడు వాళ్ళందరూ మీద పడి వస్తున్నా ముందు కర్ణుడి విల్లు విరగ్గొట్టాడు. కర్ణుడికి చాలా కోపం వచ్చింది. చాలా తిట్టుకుని మరొక విల్లు అందుకుని ఆ అర్జునుడి గుర్రాలని, సారథిని 4 బాణాలతో కొట్టాడు. హనుమంతుని కపికేతనాన్ని కూడా బలమైన బాణంతో కొట్టాడు. అర్జునుడి అవయవాలన్నీ నాట్లు పడిపోయేలా కొట్టాడు. రక్తం కారిపోతుంది అర్జునుడికి. కురుసైన్యం అమ్మయ్య అర్జునుడు దెబ్బలు తింటున్నాడు అనుకునే లోపే అర్జునుడు ఆ ఎదురొచ్చిన ఏనుగుల్ని చంపి అడ్డు తప్పుకుని మళ్ళీ కర్ణుడిని కొట్టడం మొదలుపెట్టాడు. ఎర్రబడిపోయిన అర్జునుడి కళ్ళు కర్ణుడినే చూస్తూ అతని తల, నొసలు, మెడ, చేతులు, రొమ్ము అన్నిటి మీద 4-5 బాణాలేసి తీవ్రమైన వేగంతో కొట్టాడు. అవి అర్జునుడి బాణాలు. పిడుగులు పడినట్లు పడేసరికి ఇంత కర్ణుడు రథంలో ఉండి నేలపైకి పడిపోయాడు. ఉత్తరుడు ఇంకా ఆనందం పట్టలేక భళా భళా అని కేకలు పెట్టాడు.
కర్ణుడికి ఉండలేక యుద్ధరంగంలో నుండి తన రథాన్ని కూడా వదిలి పారిపోయాడు. కురుసైన్యం ఆశ్చర్యపోయింది, అదేంట్రా అలా పారిపోతున్నాడని. పార్థుడు వెంటనే దేవదత్తాన్ని పూరించాడు. అంటే గెలిచా నేను 1-on-1లో నేను గెలిచేశానని దేవదత్తాన్ని పూరించాడు. నెక్స్ట్ అన్నాడు. ఉత్తరుడు చూశాడు. అర్జున, నేను పుట్టింది మొదలు ఇలాంటి యుద్ధం చూడలేదయ్యా, ఇదా యుద్ధం అంటే అన్నాడు. ఊరుకో ఉత్తర, ఇది జస్ట్ శాంపుల్, ముందుకు పద, ఇంకా చాలా ఉంటుందని. ఇంకా పెద్దలు ఉన్నారు, పద ముందుకి అని కారిపోతున్న రక్తంతో ఎలాంటి చింత లేకుండా చిరునవ్వు చిందిస్తూ సవ్యసాచి అర్జునుడు పలికాడు. ఆ మాటతో అర్జునుడి చిరునవ్వుతో ఈ ఎపిసోడ్ని ముగిద్దాం. తర్వాత ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, భీష్ముడు వీళ్ళని కొట్టి చివరికి దుర్యోధనుడిని ఏం చేస్తాడు, యుద్ధాన్ని ఎటు తీసుకెళ్తాడు, నెక్స్ట్ ఎపిసోడ్లో అర్జునుడి వీరవిహారం చూద్దాం. ఈ వచ్చే బుధవారం విందురుగాని. ఎందుకంటే కోపంతో యుద్ధం చేసేది కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళే. మిగతా వాళ్ళు ఏదో ఒక కాంటెస్ట్ లాగా, కాంపిటీషన్ లాగా చేస్తారో తప్ప కచ్చితో కోపంతో కాదు. అది ఎలా ఉంటుందో విందురుగాని, విరాట పర్వం ఎంత అద్భుతంగా ముగుస్తుందో విందురుగాని. ఈ లోపల మీ సపోర్ట్ని లైకులు, షేర్లు, హైపులు వీటితో వీలైనంత ఇవ్వండి. అంతవరకు సెలవు. తిట్టుకోకండి, మరీ పెద్ద పెద్ద ఎపిసోడ్లు అయిపోతున్నాయని ఇలా కట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ కలుద్దాం.